వీరమల్లు రిలీజ్ కి ఇంకొక 2 వారాలే ఉంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రమోషన్ కూడా చేయలేదు. పవన్ కెరీర్ లో వస్తున్నటువంటి ఫర్ ది ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ, హై బడ్జెట్ మూవీ కూడా. మరి ఇంత డిలే చేయడానికి కారణం ఏంటి? ఈ 2 వారాలు సరిపోతాయా? ఎంత లేదన్నా సినిమాకి ప్రమోషన్ చాలా అవసరం. మరి ఇలాంటి టైంలో వీరమల్ల రిస్క్ అవసరమా అంటూ కామెంట్స్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ముంచుకొస్తుందనే చెప్పాలి. సరిగ్గా ఇంకొక 2 వారాల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీదకు రాబోతున్నాడు. ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ సంగతేమో కానీ ప్రమోషన్ల పరంగా ఇంకాస్త స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం డెఫినెట్గా కనిపిస్తుంది. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా కామన్ పబ్లిక్కి దీన్ని మరింత చేరువ చేయాలి. ఎంత పవర్ స్టార్ మూవీ అయినా సరే పబ్లిసిటీని మరీ తేలిగ్గా తీసుకోవడానికి లేదు. పెంచినటువంటి టికెట్ రేట్లతో ఫస్ట్ వీక్ థియేటర్ల హౌస్ఫుల్ కావాలంటే ఫ్యాన్స్ సరిపోరు. ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతు చాలా చాలా అవసరం, సాధారణమైనటువంటి ఆడియన్స్ మద్దతు. అందులోనూ ఆలస్యం వల్ల హైప్ తగ్గిపోయిన టైంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ల పంచాయతీలు, ఇంటర్వ్యూలు గట్రా అన్ని వ్యవహారాలతో బిజీగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం రిజల్ట్ మీద మాత్రం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. రికార్డింగ్ ఇంకా కూడా కంప్లీట్ అయిందో కూడా లేదు. ఎందుకంటే అక్కడ కీరవాణి తండ్రి శివదక్తి దత్త అనారోగ్యంతో ఆయన చనిపోవడం జరిగింది. బట్ ఎంత లేదన్నా కానీ ఒక 2-3 రోజులు బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది ఫాదర్ కాబట్టి. ఇది ఒక రకంగా ఒత్తిడి పెంచేదే. అండ్ ఒక్కటి మినహాయించి కూడా పాటలు మరీ అద్భుతంగా లేకపోవడంతో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీదనే ఉన్నాయి. అటు బాహుబలి కావచ్చు అండ్ ఆర్ఆర్ఆర్ రేంజ్లో ఉండాలని కూడా ఫ్యాన్స్ చాలామంది ఆశిస్తున్నారు. అలా అయితేనే ఎలివేషన్లు పడతాయి. అండ్ ఇక బాక్సాఫీస్ దగ్గర చాలా గ్యాప్ ఉంది కాబట్టి కుబేర తర్వాత ఏ సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో కూడా ఆడలేదు. కన్నప్ప కూడా ఫైనల్గా చేతులెత్తేసింది. అండ్ తమ్ముడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఓబామా, అయ్యోరామా అండ్ దాని తర్వాత ఆర్కే సాగర్ 100 లాంటివి ఏదో వండర్స్ క్రియేట్ చేస్తాయన్న నమ్మకం అయితే అస్సలు లేదు. కానీ డీసెంట్ టాక్ వచ్చినా కానీ చాలు, ఎంతో కొంత ఫీడింగ్ అయితే దొరుకుతుంది బాక్సాఫీస్కి. బట్ మెయిన్గా సుహాస్ సినిమాకు టాక్ బాగుంటే వారం 10 రోజులు ఎట్టకోయలకు నెటికొచ్చేస్తాడు. 6 నెలల తర్వాత వస్తున్నటువంటి టైర్ 1 హీరో సినిమా కావడంతో హరిహర వీరమల్లు మీద డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పందాలే కాస్తున్నారు. అండ్ ఇక వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే రికార్డుల వర్షం డెఫినెట్గా చూద్దాం మరి ఏం జరుగుతుందో వీరమల్లికి. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హరిహర వీరమల్లు బజ్. సో ఒక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒకటి పెట్టారు, బట్ దాన్ని ఒక హైప్ అలా క్రియేట్ చేశారు. కానీ మళ్ళీ దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ లేదు, దాని మీద ఒక అప్డేట్ లేదు. అండ్ దాని తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, కానీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం మాత్రమే ప్రమోషన్ చేస్తున్నాడు, అటు నిధి అగర్వాల్. అండ్ దాని తర్వాత హీరో పవర్ స్టార్ మాత్రం ఇంతవరకు కూడా ప్రమోషన్స్లో పాల్గొన్నది లేదు. బట్ ఏఎం రత్నంకి గతంలోనే మాట ఇచ్చారట పవర్ స్టార్, డెఫినెట్గా ఈ సినిమాని చాలా దగ్గరుండి ప్రమోట్ చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. అది కూడా గతంలో ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఎవరైతే ఉన్నారో ఆయన నార్త్లో ఒక ఈవెంట్ పెద్దది పెడదామని ప్లాన్ చేస్తున్నాం, డెఫినెట్గా పవర్ స్టార్ రావాలి, దానికి వస్తేనే పెడతాం లేకపోతే పెట్టాం, లేదంటే ఒక నార్మల్ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని కూడా చెప్పాడు. బట్ కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక 250 కోట్ల బడ్జెట్ తోటి వస్తున్నటువంటి సినిమాని, ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి తీసినటువంటి సినిమాని ప్రాపర్ ప్రమోషన్ లేకుంటే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డేస్లలో ఓటీటీ ఎక్కువైంది అండ్ దాని తర్వాత కంటెంట్ చాలా ఎక్కువైందన్న టైంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా కానీ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ చిన్న చిన్న సినిమాలను సైతం చాలా ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నారు. బట్ ఇంత బడ్జెట్ పెట్టి ఇంత చేసి, అంటే రూపాయి పెడితే 10 రూపాయల ప్రమోషన్ చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మరి 250 కోట్లు పెడితే దాన్ని ఇంకెంతలా ప్రమోట్ చేసుకోవాలి? ఇక మిగిలింది 2 వారాలే. మరి ఆ 2 వారాలైనా సినిమా మీద బజ్ కొంచెం పెంచి ప్రమోషన్స్ చేస్తారా? అండ్ ఈవెంట్ మాత్రం డెఫినెట్గా విజయవాడ కానీ లేదంటే మంగళగిరిలో ఎక్కడో ప్లాన్ చేస్తున్నాను కూడా ఏఎం రత్నం చెప్పుకొచ్చారు గతంలో. బట్ ఆ ఈవెంట్ కాకుండా పవర్ స్టార్ ఇంకొక 2-3 ఈవెంట్లకు కూడా, అంటే మెయిన్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారని చెప్పుకొచ్చారట. అండ్ మెయిన్గా ఇక్కడ ఆయన ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి అటు జనసేన నుంచి ఇటు ఫ్యాన్స్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. సో కాబట్టి ఎంత లేదన్నా కానీ ఆయన ఒక 4-5 ఇంటర్వ్యూలు ఇస్తుంటే అటు పొలిటికల్గా ఇటు సినిమా పరంగా 2 పరంగా కూడా ప్లస్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. అండ్ సేమ్ టైం ఆంధ్రాలో 1 ఇయర్ కూడా కంప్లీట్ కావస్తుంది కాబట్టి ఇలాంటి టైంలో సినిమాకు చాలా పనికొస్తుంది ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆయన ప్రమోషన్ కానీ. బట్
ఇంతవరకు మాత్రం ఆ ఊసే లేదు. సో చూడాలి మరి ఆ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక్కదానికే వస్తాడా, లేదంటే మాత్రం ఇంకొంచెం ఒక 2-3 ఈవెంట్లకు అటెండ్ అయ్యి లేదంటే డిఫరెంట్గా ప్లాన్ చేస్తారనేది. కానీ ఎట్లా లేదన్నా కానీ ఇంకో 2 వీక్స్ ఉంది కాబట్టి హరిహర వీరమల్లు పక్కాగా పరుగులు పెట్టాల్సిన సమయం వచ్చింది ప్రమోషన్స్కి. సో చూద్దాం మరి ఇక ఇప్పుడున్నటువంటి బజ్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారా, లేదంటే లేదు ఇలానే నడిపించేస్తే సో పాన్ ఇండియా సినిమా కాబట్టి టైర్ 1 హీరో కాబట్టి ప్రమోషన్ అక్కర్లేదనుకొని బోల్తా కొడతారో తెలియదు. కానీ సో డెఫినెట్గా ప్రమోషన్ మాత్రం సినిమాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. సో చూద్దాం. సో జూలై 24th హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, అండ్ ట్రైలర్ చూసారుగా, రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమాది, కామెంట్ చేయండి.